హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో 52 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. 55 మంది విద్యార్థులు వాంతులు కడుపు నొప్పితో ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు హాస్టల్ సిబ్బంది. 100కు పైగా విద్యార్థులున్న ఈ హాస్టల్లో రాత్రి భోజనం చేసిన తరువాత ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నేలపై పడి కడుపు నొప్పితో బాధపడ్డారు. వాంతులతో అవస్థలు పడ్డారు. విద్యార్థులను చికిత్స కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. నిన్న ఈవినింగ్ డిన్నర్లో పిల్లలు గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ధర్మారం పిల్లలకు కొద్దిగా వామిటింగ్స్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వామిటింగ్స్ కాగానే మేము అక్కడి నుంచి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించినాం. ఇప్పుడు పిల్లల కండిషన్ బాగున్నది. ప్రస్తుతానికి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎట్లాంటి అపాయం కూడా లేదు. టోటల్ మొత్తం 110 మందిలో 55 మందికి అయింది. 55 మంది కూడా మంచి వెరీ గుడ్ కండిషన్లో ఉన్నారు.